Firstly, let us know what is split tree. Split tree is self-adjusting binary search tree data structure, which means that the tree structure is adjusted based on inserted elements. The split tree was first introduced by Daniel Dominic Slater and Robert Andry in 1985. It has simple and efficient implementation that allows it to perform search, insertion, and deletion operations. Coming to the time complexity of split tree, it is a big O of log n, and where n is the number of elements in the tree. The basic idea behind the split tree is to bring the most recently accessed element or inserted element to the root of the tree by performing a sequence of tree rotations called splaying. Okay? And if suppose this is a tree, consider this is a root node, these two are leaf nodes. If suppose this is a tree and we are going to insert a new element, this element we need to ensure that this element need to move towards the root. న్యూ ఇన్సర్ట్ చేసిన ఎలిమెంట్ అనేది లీఫ్ నోడ్ లాగా ఉండకుండా ఇన్ స్ప్లిట్ ట్రీ దిస్ నోడ్ ఈజ్ గోయింగ్ టువర్డ్స్ ద రూట్ నోడ్. సో రూట్ నోడ్కి పంపించాల్సిన వేలో మనం కొన్ని రొటేషన్స్ చేస్తాం విచ్ దిస్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ స్ప్లింగ్. సో మోస్ట్ రీసెంట్ యాక్సెస్ టు ద ఎలిమెంట్ టు ద రూట్ షుడ్ బి ట్రాన్స్ఫర్ టు ద రూట్ ఆఫ్ ద ట్రీ బై యూజింగ్ రొటేషన్స్ కాల్డ్ స్ప్లేయింగ్ అనమాట. సో స్ప్లేయింగ్ అంటే ఏంటి? ఒక సెల్ఫ్ అడ్జస్టింగ్ బైనరీ సర్చ్ ట్రీ. ఇట్ ఈస్ అ సెల్ఫ్ అడ్జస్టింగ్. ఇక్కడ రూట్ నోడ్కి లీఫ్ నోడ్ ఏదైతే ఇన్సర్ట్ చేసిన ఎలిమెంట్ ఉంటుందో దాన్ని రూట్ నోడ్కి వాట్ వి కాల్ అడ్జస్ట్ చేస్తాము. అండ్ అదర్ నోడ్స్ కూడా మనం అడ్జస్ట్ చేస్తాం. సో ఇట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ అడ్జస్టింగ్ బైనరీ సర్చ్ ట్రీ డేటా స్ట్రక్చర్. అండ్ ఇక్కడ ట్రీ స్ట్రక్చర్ అనేది adjust based on inserted element. As I said before, the inserted element, based on this inserted element itself, the tree structure is adjusted, and and we perform search, insertion, and deletion operations in split tree. First, in order to perform these split tree operations, we have these three main operations. Time complexity వచ్చేసి బిగ్ ఆఫ్ లాగ్ ఎన్. ఇక్కడ ఎన్ అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద ట్రీ. అంటే ఫర్ సపోజ్ దిస్ ఇస్ అ ట్రీ, ఇక్కడ మనకి ఒక రూట్ నోడ్ ఉంది, ఒక లీఫ్ నోడ్, 2 లీఫ్ నోడ్స్ అండ్ వన్ పేరెంట్ నోడ్. సో టోటల్ నోడ్స్ ఎన్ని ఉన్నాయి? 4. సో దీస్ 4 నోడ్స్ ఆర్ 4 ఎలిమెంట్స్ ఇన్ ద ట్రీ కన్సిడర్డ్ యాజ్ ఎన్. ద మెయిన్ ఐడియా అంటే మోస్ట్ బేసిక్ ఐడియా ఏంటి అంటే మనం వాట్ వి కాల్ ఇన్సర్టెడ్ ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని రూట్ ఆఫ్ ద ట్రీకి పంపించాలి. సో బై పర్ఫార్మింగ్ అ సీక్వెన్స్ ఆఫ్ ట్రీ రొటేషన్స్ వీఆర్ మేకింగ్ దీస్ లీఫ్ నోడ్ ఆర్ ఇన్సర్టెడ్ నోడ్ టు ద రూట్, మేకింగ్ ద ఐడియా ఆఫ్ స్ప్లేయింగ్. స్ప్లేయింగ్ అంటే ఏంటి? ద ప్రాసెస్ ఆఫ్ రీస్ట్రక్చరింగ్ ద ట్రీ. ఒక ట్రీని రీస్ట్రక్చర్ చేసే ప్రాసెస్. ఎక్కడైతే మనం న్యూగా యాక్సెస్ చేసిన ఎలిమెంట్ని రూట్ నోడ్కి పంపిస్తాము. ఇన్ దిస్ ప్రాసెస్ ఆఫ్ restructuring the tree, it is called a split tree. Process of restructuring the tree by making most recently accessed element as a new root and gradually moving remaining nodes closer. Okay na? And coming to the advantages and disadvantages, we are having a few advantages where it is a good choice of applications which requires fast and dynamic structures. ఎలా అయితే క్యాచింగ్ సిస్టమ్, డేటా కంప్రెషన్ అండ్ నెట్వర్క్ రూటింగ్ సిస్టమ్స్ అన్నిటికీ మన స్ప్లిట్ ట్రీ అనేది అడ్వాంటేజ్. అండ్ ద డిసడ్వాంటేజ్ ఈజ్ ఇట్ డజంట్ ఫాలో ద బ్యాలెన్స్డ్ ట్రీ స్ట్రక్చర్ అండ్ which may leads to the performance of degradation in worst case scenarios. And the split trees are characterized by using the rotations. Rotations ఏంటి? Rotations are used to bring the accessed element to the root. మనకు ఒక యాక్సెస్డ్ ఎలిమెంట్ ఆర్ న్యూగా ఇన్సర్ట్ చేసిన ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో దాని రూట్ నోడ్కి మనం తేవడానికి కోసం యూజ్ చేసేవి రొటేషన్స్ అనేవి మనకి మెయిన్గా 3 ఉంటుంది, మెయిన్గా 4 అండ్ మ్యాక్సిమం 6. అండ్ కమింగ్ టు ద ఆపరేషన్స్ ఇన్ split tree, we are having 4 main operations in which insertion, deletion, search and rotation. Insertion ante firstly inserting a new element into a tree by performing ఒక బైనరీ సర్చ్ ట్రీ ఆపరేషన్స్ని బైనరీ సర్చ్ ట్రీ ఇన్సర్షన్ ఆపరేషన్ రూల్స్లో ఫాలో అయ్యి మనం ఒక ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయాలి.
అది ఫస్ట్ స్టెప్ ఆఫ్ ఇన్సర్షన్. నెక్స్ట్లీ దే అప్లయింగ్ ద రొటేషన్స్ ఫర్ ద న్యూ ఇన్సర్టెడ్ రూట్ టు న్యూ ఇన్సర్టెడ్ ఎలమెంట్ టు మేకింగ్ టు ద రూట్కి తేవడం కోసం, రూట్ నోడ్కి తీసుకురావడం కోసం పర్ఫామ్ చేయాలి. ఫస్ట్ స్టెప్ ఏంటి, బైనరీ సర్చ్ ట్రీ ఇన్సర్షన్ ప్రకారంగా ఒక ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయాలి. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఆ ఇన్సర్ట్ చేసిన నోడ్ని రూట్ నోడ్కి తేవడం కోసం రొటేషన్స్ చేయాలి. దట్ కమ్స్ అండర్ దిస్ ఆపరేషన్. డిలీషన్ ఆపరేషన్ ఏంటి అంటే, ఒక ఎలిమెంట్ ఒక స్ప్లే ట్రీ నుంచి డిలీట్ చేయాలి అని అంటే వీ క్యాన్ డైరెక్ట్లీ రిమూవ్ ద ఎలిమెంట్ వెన్ ఇట్ హ్యావ్ నో చిల్డ్రన్. ఒకవేళ ఆ నోడ్ ఏదైతే ఏ నోడ్ అయితే మనం డిలీట్ చేయాలి అనుకుంటున్నామో ఆ నోడ్కి ఒక 1 చిల్డ్రన్ ఉన్నప్పుడు ఆ చిల్డ్రన్ if that node have 1 children, replace it by that node. If it have 2 children, then find the successor of the element and swap the key with the element to delete it. Okay, coming to the search, initially searching a element in the tree, start by the performance of binary tree search method, and if the element is found, apply the rotations to bring it to the root of the tree. If not, apply the rotations to the last node visited in the search, which becomes the new root. Coming to the rotations, we have zig rotation, zag rotation, zig rotation, zag rotation, zigzag and zag rotation. Okay, so let us consider these tree to operation of zig rotation. To perform an operation of zig rotation, considering the 4 ఎలిమెంట్. సో ఇప్పుడు ఫోర్త్ ఎలిమెంట్ 4 ఏదైతే ఉంటుందో ఈ ఎలిమెంట్ మీద మనం స్ప్లేయింగ్ చేయాలి. అంటే ఈ 4 అనే ఉన్న నోడ్ మనం రూట్కి తేవాలి. సో ఇన్ ఆర్డర్ టు గెట్టింగ్ దిస్ 4 టు ద రూట్ నోడ్, వీఆర్ మేకింగ్ సింగిల్ రైట్ రొటేషన్ లైక్ కాల్డ్ జిగ్ రొటేషన్. సో రూట్ నోడ్ 4 అయినప్పుడు వాట్ ఈజ్ ద రూట్ నోడ్ ఇనిషియల్లీ 6. సో ఫస్ట్ 6ని మనం రీప్లేస్ చేయాలి. 4 కన్నా 6 పెద్దది కాబట్టి బేస్డ్ ఆన్ బైనరీ సర్చ్ ట్రీ ఆపరేషన్ వీఆర్ మేకింగ్ 6 టు ద రైట్ ఆఫ్ 4. నెక్స్ట్ 4కి లెఫ్ట్లో ఉన్న నోట్స్ ఏవి 3 and 5. సో 4 కన్నా 3 చిన్నది కాబట్టి వీఆర్ మేకింగ్ 3 యాజ్ ద లెఫ్ట్ ఆఫ్ 4 and we are making 5 towards the left of 6 as 5 is bigger than 4 and lesser than 6. కాబట్టి 5 అనేది మనకు 4 కన్నా పెద్దది అండ్ 6 కన్నా చిన్నది కాబట్టి ఇక్కడ పెడతాము. అదర్ ఇంకేం నోట్స్ ఉన్నాయి, 7 ఎక్కడ ఉంటుంది, 6కి రైట్ సైడ్ ఉంటుంది. సో దిస్ ఈజ్ ద ట్రీ ఆఫ్టర్ పర్ఫార్మింగ్ ద సింగిల్ జిగ్ రొటేషన్. ఇన్ ద సేమ్ వే జాగ్ రొటేషన్ అంటే it is similar to the single left rotation in avial tree. Okay na, zag rotation is nothing but single left rotation in avial tree, where we perform the left rotation towards when the right subtree is bigger than the left subtree. Okay na, ikkadaithe let us consider this tree as to perform the zag rotation, and we need to splay the element 6. ఎలిమెంట్ 6ని స్ప్లే చేస్తే వీ నీడ్ టు మేక్ దిస్ 6 యాజ్ అ రూట్ నోడ్. సో దీన్ని రూట్ నోడ్ చేయాలి అంటే సింగిల్ లెఫ్ట్ రొటేషన్. ఎందుకు, రైట్ సైడ్ ఉంది, వీఆర్ గోయింగ్ టు మేక్ 6 యాజ్ ద రూట్ నోడ్, వీఆర్ మేకింగ్ ఇట్ టు ద లెఫ్ట్. సో 6 రూట్ అయినప్పుడు మనం రీప్లేస్ చేసిన ఎలిమెంట్ ఇది 4. సో 4 అనేది 6 కన్నా చిన్నది కాబట్టి 6కి లెఫ్ట్లో 4, రైట్లో మనకి ఇక్కడ 7, 6కి కింద ఏముంది 7 ఉంది. 7 ఈజ్ బిగ్గర్ దాన్ 6. సో మేకింగ్ 7 టు ద రైట్ సైడ్ అండ్ 3 ఈజ్ ద స్మాలర్ ఎలిమెంట్ టువర్డ్స్ 4. అందుకు 4 కన్నా 3 చిన్నది కాబట్టి 4కి లెఫ్ట్లో పెట్టాలి, 5ని 4కి రైట్లో పెట్టాలి. ఎందుకు, 6 కన్నా 5 చిన్నది కాబట్టి వీఆర్ గోయింగ్ టు ద లెఫ్ట్ సబ్ ట్రీ. ఇది మన zig rotation performance. In the similar way, zig rotation ante RR rotation in avial tree, where in the same way ekkada manam zig rotation lo em perform chesamo zig lo kuda ade perform chestam. కాకపోతే డిఫరెన్స్ ఏంటి అంటే ఇన్ జిగ్ రొటేషన్ వీఆర్ గోయింగ్ టు పర్ఫామ్ సింగిల్ ఆర్ ఆపరేషన్, ఇన్ జిగ్జాగ్ రొటేషన్ వీఆర్ పర్ఫార్మింగ్ డబల్ ఆర్ ఆపరేషన్. సో ఇక్కడ ఫర్ సపోజ్ వీఆర్ మేకింగ్ ద ప్లేయింగ్ టు ద ఆపరేషన్ 3. ఇక్కడ మనం ఇఫ్ సపోజ్ సింగిల్ రొటేషన్ చేస్తే 3 అనేది
ఒకటే రొటేషన్ చేసి ఇక్కడ ప్లేస్ అవుతుంది. డబల్ రొటేషన్ చేస్తాం కాబట్టి వీఆర్ మేకింగ్ 3 టువర్డ్స్ ద రూట్ నోడ్. సో ఇక్కడ 1 రొటేషన్ అండ్ అనదర్ రొటేషన్. ఇన్ ఆర్డర్ టు మేక్ దిస్ వీఆర్ గెట్టింగ్ 3 యాజ్ ద రూట్ నోడ్ అండ్ నెక్స్ట్ ఏముందమ్మా 4 ఉంది. 4 అనేది నెక్స్ట్ ఉంది కాబట్టి 4 ఈజ్ గోయింగ్ టు బీ ద రైట్ ఆఫ్ ద 3 బికాస్ 4 అనేది 3 కన్నా పెద్దది. నెక్స్ట్ ఏముంది 5th వన్, సారీ 5, నోడ్ 5. నోడ్ ఎక్కడ ఉంది, లీఫ్ నోడ్, అండ్ 4 కన్నా 5 పెద్దది. సారీ ఇనిషియల్లీ మనం 6తో రీప్లేస్ చేసాం కాబట్టి ఫస్ట్ మనం 6ని ప్లేస్ చేయాలి. 6 ఎక్కడ 4 కన్నా పెద్దది కాబట్టి వీఆర్ మేకింగ్ ఇట్ టువర్డ్ ద రైట్ ఆఫ్ ద 4. అండ్ నెక్స్ట్ వచ్చేసి 5th 5 వచ్చేసి మనకి 6 కన్నా చిన్నది కాబట్టి వీఆర్ మేకింగ్ 5 హియర్. అండ్ రిమైనింగ్ నోడ్ ఏంటి 7 ఎక్కడ 6 కన్నా పెద్దది కాబట్టి ఇక్కడికి వచ్చేసింది. దిస్ ఈజ్ ద zigzag రొటేషన్ ఇన్ split tree. Coming to the zag rotation, this is also similar to the zag rotation is similar to the zag rotation, where zag is performed single left rotation. In zag we are performing left rotation as in aerial tree. So here we are following double rotations towards the left. So మనం ఇక్కడ 7కి జాగ్ రొటేషన్ చేయాలి కాబట్టి మనం దీన్ని 2 times లెఫ్ట్ రొటేషన్ చేస్తాం. ఇన్ ఆర్డర్ టు మేకింగ్ 7 టు ద రూట్ నోడ్, ఫస్ట్ ఎలిమెంట్ ఏముంది ఇక్కడ 6 ఉంది. సో ఈ 6 అనేది 7 కన్నా చిన్నది కాబట్టి వీఆర్ మేకింగ్ ఇట్ టువర్డ్ ద లెఫ్ట్. నెక్స్ట్ 4 ఉంది. 4 అనేది కూడా 6 కన్నా చిన్నది కాబట్టి వీఆర్ మేకింగ్ టు ద లెఫ్ట్. నెక్స్ట్ ఎలిమెంట్ ఏముంది 5 అనేది 4 కన్నా 7 కన్నా చిన్నది లెఫ్ట్, 6 కన్నా చిన్నది లెఫ్ట్, 4 కన్నా పెద్దది కాబట్టి వీఆర్ మేకింగ్ ఇట్ టు ద రైట్ టు ద 4. అండ్ రిమైనింగ్ ఈజ్ థర్డ్ వన్, 3 వచ్చేసి 4కి లెఫ్ట్లో ఉంటుంది. దిస్ ఈజ్ జాగ్ రొటేషన్. అండ్ కమింగ్ టు zigzag rotation, it is a combination of zig and zag rotation, where zig rotation is single right, zag rotation is single left. RL rotation in avial tree is also equals to the zigzag rotation. And in similar way zag rotation is a combination of zag rotation plus zig rotation. Okay, and zag rotation ante entama left rotation and zig rotation is the right rotation, combination of left and right. Same way LR rotation in avial tree is similar to the zig rotation in the split tree. ఇక్కడ మనం when we are considering the node 5 to play, what we are first let us consider the zigzag rotation. ఇక్కడ మనం ఫస్ట్ రూట్ నోడ్ లీఫ్ నోడ్ 5కి ప్లేయింగ్ చేస్తే we need to perform 1 right rotation then 1 left rotation to make 5 as the root. సో మనం ఫస్ట్ ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు when we are making 5 to the place in place of 6, we are getting in this way. When we are going to make the left rotation here, then we are going to make the left rotation here, we are getting this tree. This is a way of getting zigzag rotation.